నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి ఇంకొక రోజు మరలా మనము ఉపవాస ప్రార్థనను నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు అంశము క్రీస్తు మన కొరకు సిద్ధపరిచినటువంటి ధనము. యేసు క్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి రక్త ప్రోక్షణే చేయటం కాకుండా ఇంకా కొన్ని అమూల్యమైన విషయాలు చేసి ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. క్రీస్తు మన కొరకు కోల్పోయినవి చాలా ఉన్నాయి, క్రీస్తు మనకు ఉచితంగా ఇచ్చినవి చాలా ఉన్నాయి. మరి ఆయన ఏమి కోల్పోయాడు, మనకి ఏమి ఇచ్చాడు, మనం ఏమి ఉచితంగా పొందుకున్నాము అనేటువంటిది బైబిల్ వచనంలో మనం గమనిద్దాము పూర్తిగా. మరి క్రీస్తు ఇచ్చినటువంటిది ఏంటి అని మనం ఒకసారి గమనిస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రుక్తినిగా చేసుకుని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దారిద్ర్యము అనేటువంటి వస్త్రమును ధరించుకున్నారు అని చెప్పి క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఇంకొకసారి చదువుకున్నాం అన్నమాట. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే తన్ను తానే ప్రాణం తీసుకునే విధంగా తన్ను తానే ముందుగా వచ్చాడు అని అర్థం. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన గురించి ఏమని తెలియజేయబడింది అని అంటే, క్రీస్తు పొందిన దరిద్రం గురించి మనకు తెలియజేశారు. మరి క్రీస్తు మనకిచ్చినటువంటి సంపద అంటే మేలు ఏంటిదో కూడా మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనము ఎంత పాపము చేసినా సరే, ఎంత ఘోర పాపంలో కూరుకుపోయి ఉన్నా సరే, క్షమాపణను గనుక కలిగి ఉంటే దేవుడు తన రాజ్యంలోనికి స్వీకరిస్తాడు అని బైబిల్ సెలవిస్తాడు. అలాగే దేవునికి కుమారులు అయ్యేటువంటి అవకాశం కూడా ఇస్తాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తాడు. మరి ప్రతి ఒక్కరూ దేవుని కుమారులు అవుతారా అంటే అవ్వరు, ఎందుకంటే వాటి కొన్ని క్వాలిటీస్ ఉండాలని కూడా బైబిల్ చెప్తుంది. కాబట్టి మనకు ఉచితంగా ఇచ్చినటువంటి సంపద ఏంటి అని అంటే, రాజుకి మనము కుమారులు అవ్వటము మరి దేవుడు ఇచ్చినటువంటి ఉచిత సంపద అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మరలా ఇంకా క్రీస్తు ఎటువంటి దారిద్ర్యమును మన కోసం పొందాడో రెండవదిగా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క మాటను ఎక్కడ జవదాటకుండా, దేవునికి నేను ఎక్కడ తగ్గకూడదు, తండ్రికి సమానంగా నేను కూడా ఉండాలి, తండ్రికి నేను సమానత్వంతో పరలోకంలోనే ఉండాలి అని ఆలోచన కలిగి ఉండకుండా, తమ బిడ్డల కోసం తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞ కోసం యేసుక్రీస్తు ప్రభువారి దారిద్ర్యమును స్వీకరించటానికి భూలోకానికి రావటం జరిగింది. అంటే తనను తాను కూడా లెక్క చేసుకోకుండా మన కొరకు ఆలోచించాడు, మన కొరకు ఈ బురదలోకి దిగటానికి ఆశపడ్డాడు అని రెండవదిగా మనం గమనిస్తున్నాం. మరి దాని మూలంగా మనకు కలిగినటువంటి సంపద ప్రకటన గ్రంథంలో గమనిద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం.
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. మరి దేనిలో జయించాలి? యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు, మీలో ఎవరైనా జయించి ఉన్నట్లయితే నాతో పాటు సింహాసనమునందు కూర్చుంటారు. అంటే రాజుకు సమానంగా కూర్చుంటారు. రాజుకు సమానంగా ఎవరు కూర్చోలేరు, అనర్హులు కూడా. ఒకవేళ రాజు మనసు గెలుచుకున్నా సరే రాజు కొంత బహుమానం ఇస్తాడే తప్పితే తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకోరు. కావాలంటే తన ఆస్తులో సగ భాగమో పావంతు భాగమో కానుకగా ఇస్తాడు తప్పితే తన పక్కన సమానంగా కూర్చోబెట్టుకోవడానికి ఆశపడాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనము ఒక విషయాన్ని గనుక జయిస్తే దేవుడు సరి సమానంగా చూస్తాడు, తన సింహాసనం పక్కన తను కూర్చోబెట్టుకుంటాను అని అంటున్నాడు. మరి వేటిని జయిస్తే మనల్ని తీసుకువెళ్ళి సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుంటాడు అని అంటే, ఈ లోక పాపమును గనుక జయిస్తే, ఈ లోక పాపమును గనుక మనం జయించి తండ్రి యొక్క మాటను అనుగ్రహించి మరి తండ్రి యొక్క కుమారుడు అని చెప్పి మనం స్వీకరించి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనుసరిస్తే ఈ లోక పాపమును ఆటోమేటిక్గా మనం జయించి తండ్రి యొక్క సింహాసనం కుడిపార్శ్వంలో మనం కూడా కూర్చుంటాము అని చెప్పి బైబిల్ సెలవిస్తాం. తర్వాత ఇంకొక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధి అయిన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మరి యేసుక్రీస్తు ప్రభువారు పాపము అనేటువంటి శరీరమును ధరించుకొని దానికి శిక్షగా మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి అనుగ్రహించాడు. మరి అట్టి పొందినటువంటి దారిద్ర్యమునకు మనకు కలిగినటువంటి సంపద ఏంటి? ఒకవేళ ఆయన గనక పాపము అనేటువంటి శరీరమును ధరించకపోయిండనట్లయితే మనకిప్పటికీ ధర్మశాస్త్రమే ఉండేది. ఆ ధర్మశాస్త్రము ఉన్నంత కాలము మనకు పాప క్షమాపణ కలగటం అనేది అసాధ్యం. మనకు పాప క్షమాపణ కలగకపోతే రాజ్యంలో స్థానం ఉండదు. సో దాన్ని కలిగినటువంటి సంపదని మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికలు గమనిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇక్కడ ఆయన శరీరమునకు సమరూపముగా మన శరీరమును దాల్చాడు. మనం ముందు చదువుకున్న మాట ఏంటి అని అంటే, ఈ లోకమును జయిస్తే దేవుడు తన సింహాసనం పక్కన ఒక సింహాసనం వేయించి మనకు కూడా స్థానం ఇస్తానంటున్నాడు. ఇప్పుడు సరి సమానంగా సరి శరీరమును కూడా ఇస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అంటే తాను పాపరూపాన్ని ధరించుకున్నాడు మన కోసం. మరలా ఏమంటున్నాడు, మీరు గనక నా మాట వింటే నేను ఎట్టి శరీరం అంటే ఆయన ఎట్టి శరీరం కలిగి ఉన్నాడు? భూలోకానికి రాకముందు దైవ శరీరం కలిగి ఉన్నాడు. మనకు కూడా అట్టి శరీరంలో పాలి భాగస్తులు అవుతాం. అంటే దేవుళ్ళ అవ్వము కానీ అమరత్వాన్ని ధరించుకుంటాం. అంటే ఆయనకున్నది ఏంటి? తండ్రికి ఒక ఘనత, వాళ్ళ క్వాలిటీస్ ఏంటి? దేవుడు అంటే ఏంటి అర్థం? అమరత్వం కలిగిన వాళ్ళే దేవుడు అని అంటారు. మనిషికి దేవునికి ఎప్పుడైనా తేడా ఉండాలి. లేదు ఇద్దరు మనుషులు అంటే దేవుళ్ళు కానే కాదు. సో అమరత్వం కలిగి ఉన్నాడు కాబట్టి మనము కూడా దేవుణ్ణి కలిగి ఉంటే, ఆయన నమ్మి ఉంటే ఖచ్చితంగా అట్టి అమరత్వాన్ని పొందుతాం. అట్టి అమరత్వం ఎప్పుడు వచ్చింది? భూలోకంలో వచ్చిందా అంటే రాదు. అసలు అమరత్వం అంటే ఏంటి? చనిపోము.
మరి ఈ శరీరము చనిపోయింది. శరీరం చనిపోయాక ఆత్మ నివసించింది. ఎల్లకాలము నివసించేది ఆత్మ ఒకటే. మరి ఈ ఆత్మ ఎక్కడ నివసిస్తుంది? అదే మెయిన్ క్వశ్చన్. ఎక్కడ? నరకమా, స్వర్గమా? మనం ఎట్టి విధంగా జీవిస్తామో అట్టి విధంగా తీర్పు పొంది, మనము చెడుగా జీవిస్తే నరకంలోను, మరి దేవునికి అనుకూలంగా దేవుని మాటలు వింటూ జీవిస్తే పరలోకంలోను మన ఆత్మ నిత్య జీవము పొందుతుంది అని బైబిల్ సెలవిస్తారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక చోట మన కొరకు ధరించినటువంటి దారిద్ర్యము చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము 23-24 వచనములు. లూకాసు వార్త 2వ అధ్యాయము 23-24 వచనములు. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమునందు చెప్పబడినట్టు గువ్వల జతనైన 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేములోనికి తీసుకొని పోయిరి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పేదరికం. ఎందుకు పేదరికం? అప్పట్లో ధర్మశాస్త్రం ప్రకారం పాప క్షమాపణ జరగాలన్నా, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా, పిల్లలు పుట్టాక ఫంక్షన్ 8వ రోజు సున్నతి చేస్తారు. అప్పుడైనా ఏం జరగాలన్నా బలి ఇవ్వాలి. ఫస్ట్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు గొర్రెలను ఇస్తారు, మేకలను ఇస్తారు, పొట్టేళ్లను ఇస్తారు, బాగా క్రొవ్విన దూడలను ఇస్తారు. మరి డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు? పావురాళ్ళను, పక్షులను బలిస్తారు. అంటే ఈ సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడు వారి తల్లిదండ్రులు ఏం బలిస్తున్నారు? పావురాలను బలిస్తున్నారు. అంటే కటిక బీదత్వం. ఆ కటిక బీదత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ధరించి ఉన్నారు. దానికి మనము ఏం సంపాదించుకున్నాం? అట్టి దారిద్ర్యము ఆయన పొందినందుకు మనకు కలిగినటువంటి లాభం ఏమిటో గమనిద్దాం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఏమవుతారు? దేవుని పిల్లలవుతారు. ఎప్పుడవుతారు? తన నామాన్ని అంగీకరిస్తే. నామం అంటే పేరు. ఎవరి నామం? తండ్రి నామం, క్రీస్తు నామం. తండ్రి నామం అంటే మనం ఎప్పుడో అంగీకరించేసాం, ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మనం అంగీకరించాం. మరి కుమారుడి నామం అంగీకరిస్తున్నామా అంటే అంగీకరించట్లేదు ఇప్పుడు ఎవరు. ఇజ్రాయెల్లో సువార్థికులు వెళ్ళి సువార్తను ప్రకటిస్తుంటే చిన్న చిన్న పిల్లలు రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. ఏంటి? క్రీస్తుని గురించి చెప్తున్నారు. అది రీసెంట్గా జరుగుతుంది అనమాట. అవన్నీ వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. చిన్న చిన్న పిల్లలు తీసి రాళ్ళతో కొడుతున్నారు, పెద్దోళ్ళు రాళ్ళతో కొడుతున్నారు. అంటే క్రీస్తుని ఇంకా నమ్మట్లా ఎవరు. క్రీస్తు రక్షకుడని ఎవరు నమ్మట్లా. క్రీస్తు ఆల్రెడీ వచ్చేసి పాపక్షమాపణ జరిగిపోయింది, రక్తాన్ని ప్రోక్షించేశాడని ఎవరు నమ్మట్లా ఇంకా. ఒకవేళ నీవు గాని నమ్మకపోతే దేవుని కుమారుడు అనబడవు, రాజ్యంలో స్థానం ఉండదు, సింహాసనం పక్కన నీకు సింహాసనం ఉండదు. అదే నువ్వు తండ్రి నామమును కుమారుని నామమును అంగీకరించినట్లయితే దేవుని కుమారుడు అనబడతావు అని చెప్పి బైబిల్ సెలవిస్తాం. తర్వాత మరొక దారిద్ర్యమును మనం గమనిద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. యేసుక్రీస్తు ప్రభు వారి తల్లిదండ్రులు పిల్లాడు పుట్టాడని సంతోషంతో వారి దగ్గర డబ్బులు లేకపోయినా బీదత్వంలో ఉండి పావురాళ్లను బలిచ్చారు. ఇప్పుడు ఆయన పుట్టాక ఎక్కడ పడుకోబెట్టాలో తెలియక
పశువులు తాగే కుడితి తొట్టిని శుభ్రం చేసి దాన్ని చక్కగా పిల్లాడికి ఏం కాకుండా గడ్డి మేసి పొత్తి గుడ్డలు చుట్టి ఆ బిడ్డ చుట్టూ ఆ తొట్టిలో పడుకోబెట్టారు. గట్టిగా బీదత్వము దేవుడు ధరించాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఎవరి కోసం అంటే మన కోసం. దానికి మనం పొందినటువంటి సంపద ఏంటో చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. యేసుక్రీస్తు ప్రభు వారి మీద పొత్తిగుడ్డలు అనేటువంటి వస్తే మన మీదకి రక్షణ అనేటువంటి వస్త్రం వచ్చింది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. అంటే దేవుడు అనుగ్రహించినటువంటి, దేవుడు పొందినటువంటి ప్రతి దారిద్ర్యమునకు మనకి ఏదో ఒక మేలే తప్పితే కీడు జరగలేదు. ఇంకొక దారిద్ర్యం గమనిద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. మనము వారికి అభ్యంతరము కలుగజేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చిన చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక శేఖములు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారి కమ్మిమని అతనితో చెప్పను. యేసుక్రీస్తు ప్రభువారు ధన సమృద్ధి లేని వాడిగా జీవించాడు అని చెప్పి ఇక్కడ గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైనా కానుకలు ఇస్తే తీసుకొని వాటికి కావాల్సిన ఆహారం తీసుకొని సంపాదించుకొని ఆయన తింటూ ఆయన వెనక వచ్చిన శిష్యులకి ఇస్తూ ఉండేవారు. ఎక్కడెక్కడైతే సువార్తను చెప్తూ ఉంటే ప్రజలు మైమరిచిపోయి వింటూ ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఆయన దగ్గర లేకపోయినా సరే ఆయనే పెట్టడం జరిగేది. అంటే ఆయన పుట్టడం పేదరికంలోనే పుట్టాడు, చనిపోయేదాకా పేదరికంలోనే చనిపోయాడని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఆ పేదరికానికి మనకి కలిగినటువంటి మేలు ఏంటో గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో మన కోసము బీదవాడిగాను దరిద్రుడుగాను జీవించి మన కొరకు ఉచితముగా పరలోకమును అనుగ్రహించాడు. భూలోకంలో మనుషులు చేసే పనులకి దేవుడు చెప్పినటువంటి మాట, మీరు భూలోకంలో కాదు డబ్బు సంపాదించేది, ఇక్కడ ఏముంటది, చిమ్మట ఉంటది, చెదలు ఉంటాయి, దొంగలు ఉంటారు. చెదలు ఏం చేస్తాయి, తినేస్తాయి. దొంగలు ఏం చేస్తారు, దొంగిలిస్తారు. నువ్వు దాన్ని కాపలా కాయటమే నీ బతుకంతా సరిపోయింది. ఆ ధనానికి ప్రశాంతత ఉండదు, నువ్వు ఉన్నటువంటి డబ్బుని సరిగ్గా వినియోగించుకోలేవు. కాబట్టి నువ్వు ధనాన్ని సంపాదించుకోవాలన్న కోరిక ఉంటే పరలోకంలో సంపాదించుకో, పరలోకం కొరకు సంపాదించుకో. పరలోకంలోకి నేను వెళ్ళాలి, పరలోకంలోనికి నేను ప్రవేశించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండు. అక్కడైతే చిమ్మట ఉండదు, దొంగలు ఉండరు, ఎవరు దొంగలించరు, నీ సంపద నీకే ఉంటది అని చెప్పి బైబిల్ సెలవిస్తాను. ఇక్కడ దేవుడు మన కొరకు బీదవాడిగా పుట్టి మనకేమిస్తున్నాడంటే ఫ్రీగా పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరలా ఇంకే విషయాల్లో దేవుడు మనకు అనుగ్రహించాడో చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఏ పాపము ఎరుగలేనటువంటి ఆయన్ని పాపముగా చేసాం. ఎవరు? మనం. ఆయన మనం పాపంగా చేస్తున్నా సరే, మనం నిందలు వేసినా సరే, మనం అబద్ధాలుగా సాక్ష్యాలు పలికినా సరే మౌనంగా ఉండిపోయాడు. వధించే వాడి దగ్గర గొర్రెపిల్ల ఎలా అయితే మౌనంగా తలదించుకొని ఉంటుందో అదే విధంగా ఆ గొర్రెపిల్ల కూడా అలాగే ఉంటుంది. ఆ గొర్రె పుట్టిన వ్యవధి నుండి చనిపోయేదాకా ఏమీ చేయదు. పొద్దున్నే లేస్తుంది, మేత తినిద్ది, నీళ్లు తాగిద్ది, కాపరి ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళిద్ది, మళ్ళీ వచ్చి తాను గూటిలో తానే పడుకుంటుంది. కానీ మనం ఏం చేస్తాం? మనం చేసిన పాపాలన్నీ ఆ గొర్రె మీద మోపుతాం. ఆ గొర్రె ఏమైనా మాట్లాడిద్దా లేచి? నువ్వు చేసిన తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలన్న మాట మాట్లాడదు. అట్టి విధంగానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ పాపము ఎరుగని వాడిగా ఉండి పాపమును స్వీకరించాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఆ పాపమును స్వీకరించినందుకు మనకు కలిగినటువంటి మేలేంటో చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, దేవునికి మనము నీతిమంతులుగా కనిపించటానికి దేవుడు ఏ పాపము ఎరుగని పావనమూర్తి అయినా సరే మనము ఆయన మీద పాపాన్ని మోపవలసి వచ్చింది. నీతి అనంటే నీచమైన వాటిని తిరస్కరించు వారిని నీతిమంతులు అని అంటారు. బైబిల్లో చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం నీతిమంతులు అని చెప్పి. మరి మనుషులు నీతిని తిరస్కరిస్తారా అంటే కాదు. సిచ్యువేషన్కి తగ్గట్టుగా మాట్లాడతారు మనుషులు. సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనుషుల బిహేవియర్స్ మారిపోతూ ఉంటాయి, బంధాలు మారుతాయి, భావోద్వేగాలు మారుతూ ఉంటాయి. కాబట్టి మనము దేవునికి తండ్రికి నీతిమంతులుగా కనిపించాలి. కాబట్టి కుమారుడు ఏం చేశాడు? మధ్యవర్తిగా ఉండి మన మీద ఉన్నటువంటి పాపాన్ని ఆయనే ఒక గొర్రె పిల్లగా తీసుకున్నాడు. తర్వాత ఇంకో వాక్యం గమనిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం. ఆత్మను గూర్చి వాగ్దానము విశ్వాసము మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మరి మ్రాను మీద వ్రేలాడే ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడే. మరి మనం ఈ యొక్క మెసేజ్ ఎప్పుడు వింటామంటే గుడ్ ఫ్రైడే రోజు వింటాం. ఇక్కడ రాస్తారనమాట, పైన చెక్క ఉంటుంది, ఆ చెక్క మీద బోర్డు అంటిస్తారు. ఆ బోర్డు మీద రాస్తారు శాపగ్రస్తుడు అని. మరి ఎందుకు శాపగ్రస్తుడు అని అంటే, మరి అప్పటి కాలంలో కొన్ని శిక్షా విధులు ఉంటాయి. దొంగతనం చేస్తే ఈ శిక్ష, వ్యభిచారం చేస్తే ఈ శిక్ష, దారి దోపిడీలు చేస్తే ఈ శిక్ష అని ఉంటుంది. మరి ఏ శిక్ష, ఏ ఒక్క తప్పు చేసినా సరే అప్పటి కాలంలో ఉన్న శిక్ష ఏంటంటే సిలువ. ఆ సిలువ మరణము శాపగ్రస్తమైనది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఎటువంటి సహాయార్థం లేకుండా అలా గాలిలో వేలాడుతూ ఉండేవాళ్ళు అవమానభరితులుగా ఉంటారు, శాపగ్రస్తులుగా ఉంటారు అని చెప్పి అప్పటి కాలంలో చెప్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన కుటుంబంలో ఎవరైనా సరే సిలువ వేయబడితే వారి కుటుంబం మొత్తం అవమానంగా ఫీల్ అవుతారు ఆ యొక్క శిక్షను. మరలా శాపగ్రస్తుడు కాబట్టి తాను చంపబడ్డాడు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి తప్పు చేయనటువంటి వ్యక్తికి మనము శాపగ్రస్తుడు అనేటువంటి బిరుదును అనుగ్రహించాం. అట్టి బిరుదు ఆయన పొంది మనకిచ్చినటువంటి సంపద ఏంటో గమనిద్దాం.
మొదటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శాపగ్రస్తుడిగా మారి మనకు ఇచ్చినటువంటి సంపద ఏంటి అని అంటే ఆశీర్వాదం. అందుకే ఎవరైనా మనల్ని దూషిస్తే తిరిగి దూషించకండి. ఎందుకంటే నేను ఆశీర్వదింపబడిన దానినే ఎదుటి వారి కూడా ఆశీర్వదింపబడిన వారే. ఒకవేళ నీ మీద ఎవరైనా నేరారోపణ చేస్తే తిరిగి వారి మీద నేరారోపణ చేయకండి. నీకెవరైనా కీడు చేస్తే తిరిగి వారికి ప్రతి కీడు చేయరాదు. ఒక మాట ఉంటుంది బైబిల్లో, కోపం ఎంతసేపు ఉండాలని కూడా ఉంటుంది బైబిల్లో, తెలుసా? కోపం ఎంతసేపు ఉండాలి? ఇప్పుడు సపోజ్ నాకు తెల్లవారుజామున వచ్చింది కోపం. ఆ కోపం ఎంతసేపు ఉండాలి? సూర్యాస్తం అయ్యేసరికి ఆ కోపం తీరిపోవాలి. ఇక మరలా తర్వాత రోజు ఫ్రెష్గా ఉండాలి మైండ్. ఇక ఆ కోపం మరలా గుర్తు రాకూడదు, వాళ్ళ మీద కక్ష రాకూడదు, పాపం రాకూడదు. ఇక దాన్ని పెంచుకొని గ్రడ్జ్ పెంచుకోకూడదు. ఇక మనసులో దాన్ని వదిలేయాలి. బైబిల్ సెలవిస్తాం, సూర్యాస్తమయమయ్యేలోపు నీ కోపమును రేపకము, తగ్గించేసుకోవాలి. కాబట్టి బైబిల్ ప్రతిదీ మనకు తెలియజేస్తూనే ఉంది మనం ఎట్టి రీతిగా ఉండాలి అని చెప్పి. అట్లా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము దారిద్ర్యము నుండి పాపముగా మార్చబడి ఆయనకు తీర్పు తీర్చారు. ఇన్ని చేసినా సరే ఆయన మనకు తిరిగి కొన్ని సంపదలను అనుగ్రహించాడు. అట్టి సంపదలను మనం స్వీకరించాలి అనంటే మనం ఫస్ట్ వాటిని తెలుసుకోవాలి. అవేంటి? ఫస్ట్ ఏంటి? పాపం తీసేశాడు. మనం ఒకవేళ క్షమాపణ అడిగితే ఆటోమేటిక్గా మన క్షమాపణ ఖచ్చితంగా వచ్చేసింది. ఆ క్షమాపణ వచ్చేసింది కదా అని చెప్పి మరలా వెనక్కి తిరగలేం. మరలా ఒకసారి ముందుకు వచ్చాము అని అంటే ఏదైనా సరే ముందుకు నడుచుకుంటా వెళ్ళిపోవాలి. తర్వాత ఆయనకు తీర్పు తీర్చారు, కానీ మనకు తీర్పు లేదు. భూలోకంలో తీర్పు లేదు, కానీ పరలోకంలో తీర్పు ఉంటుంది. ఆయన్ని శాపగ్రస్తుడిగా చేశాడు, కానీ మనకు శాపం లేదు. మనం ఆశీర్వదింపబడిన జనం. కాబట్టి చాలా చాలా విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మనలను తన కుమారునిగా పోల్చుకొని ఉన్నారు కనుక ఇటు మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మేలు మనందరము పొందాలి. దినదినము ప్రార్థించి దేవుని యందు భయముతోను భక్తితోను మెలగాలి అని చెప్పి మనవి చేస్తూ చిన్న మాటలు మన వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.